తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ స్మార్ట్ సిటీని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ద్వారా ఇప్పటి వరకు సుమారు 18,000కు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ప్రెసిడెంట్ అధ్యక్షులు జోగా రామకృష్ణ తెలిపారు. కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ లో వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జీపీటీ హాస్టల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి వాటి స్థానంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ జోగా రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 18,000 మొక్కలు నాటినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రసాద్, ట్రెజరర్ కె ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ కె నాగమణి, జాయింట్ సెక్రటరీ రామరాజు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ నగరంలో మేము మా సంస్థ ద్వారా వన్ స్టెప్ టువర్డ్ సొసైటీ అయిన ఆర్గనైజేషన్ ద్వారా 2018లో ప్రారంభించి ఈ ప్రయాణాన్ని నేటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే ప్రయాణం సాగిస్తాం. మా ఉద్దేశం కాకినాడ సిటీ అవుట్కట్స్లో విపరీతంగా కంపెనీలు అవి పెరిగి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ కూడా వాటి వల్ల వచ్చేటువంటి పొల్యూషన్స్ అనేక ఇబ్బందుల వల్ల సిటీలో ఉన్నటువంటి పబ్లిక్ కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. ఈ యొక్క సిటీ స్మార్ట్ సిటీ అవడం వల్ల కూడా పొల్యూషన్ పెరిగింది. ఈ కాలుష్యాన్ని తగ్గించడం కోసం మేము చేసే ఈ ప్రయత్నం ఏంటంటే కాకినాడ నగరాన్ని పచ్చదనంతో నింపాలనే మా ఉద్దేశం. ఈ రోజు వరకు మేము కాకినాడ నగరంలో 18,000 మొక్కలు వేసి దాని యొక్క కంటిన్యూషన్ చేస్తున్నాం. ఈ యొక్క ఈ కాకినాడ జీపీటీ అంటే గర్ల్స్ పాలిటెక్నిక్లో 1000 ప్లాంట్స్ వేసాం ఈ రోజుకి. దీనితో పాటుగా కాకినాడ జేఎన్టీలో 3000 ప్లాంట్స్ వేసాం. ఏపీటీ అంటే ఆంధ్ర పాలిటెక్నిక్లో కూడా దాదాపుగా 1800 ప్లాంట్స్ వేసాం. సిటీ అవుట్కట్స్లో అండ్ రోడ్లు అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీ ఎక్కడ దొరికితే అక్కడ వాటికి సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రదేశాల్లో మొక్కలు వేసి వాటిని దాదాపుగా మేమే అవి ఒక స్థాయి వరకు పెరిగేంత వరకు కూడా మేమే వాటిని సంరక్షిస్తున్నాం. వీటికి అనుకూలంగా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ నీరు అందిస్తూ పశువుల నుంచి వాటి నుంచి కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటూ వాటిని పెరిగేందుకు వాటి మీద పక్షులు వాడేంత వరకు కూడా మేము వాటి సంరక్షణ చేస్తున్నాము. ఈ యొక్క నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ చేయడం అనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మా వన్ స్టెప్ టువర్డ్ సొసైటీ సభ్యులందరూ కూడా వీటి కోసం ఒక శ్రామికులుగా, కార్మికులుగా, సైనికులుగా పనిచేస్తూ ఉంటారు. మా సిబ్బంది అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులకి మా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడలోని పబ్లిక్ స్కూల్లో వార్షిక అవార్డుల పంపిణీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో 7 ఏళ్ల పాటు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థి సేలం నయనతబితకు గోల్డ్ మెడల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో 10వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్వీఎస్ సుదర్శన్, అకాడమిక్ ఏపీ డైరెక్టర్ డేవిడ్ రాజ్ పాల్గొనగా వారి చేతుల మీదుగా బ్యాడ్జీలను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ లక్ష్య సాధన కోసం కృషి చేసేవారు నిజాయితీ నిబద్ధతతో ఉండాలని అన్నారు. అలాగే వరుసగా 5 ఏళ్ల పాటు సబ్జెక్టుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బ్యాడ్జీలను ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. I really congratulate all the award winners today. I know they have worked hard. We can see the amount of perseverance, passion and commitment to excel in this and get an award called Academic Awards, Beat Scholar Badge, because it requires a lot of consistency, commitment and dedication. The safety, honor and welfare of your country comes first, always and every time. The honor, comfort and safety of your men you command comes next. Your own ease, safety and comfort comes last each and every time. So always remember this. Your country comes first, and whichever organization you are, the people in the organization, they are most important. తిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబైలు మండలంలోని గోమంగి గ్రామంలో కరెంటు కష్టాలు తీర్చాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో వారం రోజులుగా కరెంటు లేకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు చీకట్లో మగ్గుతున్నామని వాపోయారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని గోమంగి గిరిజనులు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వ్యాపార లావాదేవీల్లో అమాయకులు మోసపోకుండా కాపాడుతున్నాం.
స్పష్టం చేసిన కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే. కుంతిమాధవ స్వామి ఆలయ పరిసరాల్లో ఆక్రమణల తొలగింపు ఆందోళన వ్యక్తం చేస్తున్న ముస్లిం మైనారిటీ కుటుంబం. వెంకటరామన్నగూడెం ఉద్యాన వర్సిటీలో అక్రమాలపై నివేదిక ఇవ్వండి. వర్సిటీ అధికారులను ఆదేశించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అనకాపల్లిలో ఒక డాన్స్ ట్రూప్పై కేసు నమోదు. కోడితల తొలగించి నానాయాగి చేయడంతో స్పందించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.